ఎమ్మెల్యే సారు మొక్కజొన్న రైతుల గోసచూడు రైతులను నట్టేట మోసం చేసి ముంచుతున్నారు. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు కేంద్రంలో అధికారులు ఎవరూ ఉండరు. రైతులకు బార్దన్ గోనె సంచులు ఇవ్వడం లేదు. రైతులే సంచులను 30 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మొక్కజొన్నలను నింపుకొని కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని సూచించారన్నారు. ప్రభుత్వం గొనె సంచులు 11 రూపాయలకే కట్టిస్తుందని 20 రూపాయలు నష్టపోతున్నామని రైతులు మీడియాకు వాపోయారు. అలాగే మొక్కజొన్న బస్తాలను కాంటాలో మోసం చేస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. 50 కేజీ మొక్కలకు 1 కేజీ 300 నుండి కేజీ 800 గ్రాములు తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు షాయంపేట మండల కేంద్రంలో మొక్కజొన్న కేంద్రంను పరిశీలించి మోసాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఐకేపీ సొసైటీ మొక్కజొన్నలు ఈ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి 24 గిడ్డల రైతుల అవస్థ కాలేతారు. బాధాన్ కోసం అని టోకెన్ అని ఏవో దగ్గర రాయించుకొని 4 రోజుల నుంచి ఇవాళ నేను బాధాన్ కోసం వస్తే కూడా ఇక్కడ కనీసం నన్ను పట్టించుకునేటోడు కూడా లేడు. ఫోన్ నెంబర్ కూడా చేస్తే కూడా నాకు ఇచ్చే అవగాహన లేదు. అసలు ఎవరు కనబడతలేరు. నేను ఒక 10 సార్లు చేసిన, పలానా వ్యక్తి కాల్ చేయాలంటే 10 సార్లు చేసిన. అసలు ఈ ఎందుకు చేస్తారో ఇది అర్థమైతేనే లేదు. అది బార్దాన్ అంటే తెచ్చుకోవాలంటున్నారు, ఇది అది అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. తప్పితే ఇప్పటి వరకు కాంట అయింది లేదు, పోయింది లేదు. పలానా సెక్షన్ నుంచి పలానా గ్రామం నుంచి షాంపేట నుంచి గింతకుంటాను మా మండల్లో మాకు కనీసం సౌకర్యాలు కూడా లేకుండా మిగతా గ్రామాల నుంచి కూడా తీసుకుపోతున్నారు. అంటే అలా అసలు ఏమో అర్థమైతే లేదు. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారంటే అక్కడ సొసైటీ కాడ ఇవేనా ఆడ ఎవరు లేరు. అసలు కనీసం లేరు. అక్కడికి పో అంటున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు లేరు, బాధ లేరు. ఫోన్ చేసిన పలానా మోహన్ మీరు కలవండి అని చెప్తే 10 సార్లు ఫోన్ చేసిన నా మొబైల్ నుంచి. ఇప్పటివరకు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అసలు కనీసం రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. ఎందుకు ఈ సొసైటీ ఎందుకు నడిపిస్తున్నారు ఇది అర్థం కాదు. బార్దం లేదంటే బార్దం చేసుకోండి. రైతులు తమ కష్టాలతోని 25 రూపాయల ఖర్చు పెట్టి అలా బార్దం కొనుకొచ్చుకొని వీళ్ళు వాడు ఇచ్చే రూపాయల కోసం ఆశపడి అది కాదన్నా కూడా అయినా కూడా కాంట అయిపోతుంది అంటే కూడా దానికి కూడా కనీసం రెస్పాన్స్ కూడా లేదు. ఇది చాలా దారుణంగా ఉన్నది. నా పేరు దుంపల మహేందర్ రెడ్డి, షాంపేట. నేను ఇప్పటికి కూడా 10 సార్లు తిరిగినా ఫోన్లు చేస్తూనే ఉన్నా. కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఈ సొసైటీ అనేది ఐకేపీ అనేది ఎందుకు అప్పచెప్పిలో వాళ్ళకి అర్థమే లేదు. అర్ధరహితంగా కనీసం ఉండి ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఇక్కడ ఉండి కనీస సమాచారం అనేది రైతులు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు సమాచారం చెప్పేందుకు ఒక ఎంక్వైరీ అనేది కూడా ఉండాలి. ఆ ఎంక్వైరీ లేదు, ఏది లేదు. ఇది చాలా దురదృష్టకరం. రైతులు చాలా నష్టకరం. అరే నాలంటే నేను కొంచెం ఎడ్యుకేటెడ్, నేను సరే నా నానాడ వ్యవసాయం చేసి వచ్చి అడిగినా కూడా నాకే పట్టించుకున్నామంటే అసలు చదువుకోని వ్యక్తులు ఉండే వచ్చి వాళ్ళని ఏం పట్టించుకుంటున్నది? వీళ్ళకి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నది? ఇక్కడ కనీసం గౌరవం లేదు. కనీసం గీది కాదు గీదని సమాధానం చెప్పేటోడే లేడు ఈ ఐకేపీలా. అసలు ఎందుకు నడిపిస్తున్నారు? ఇది ఎందుకు ఈ సొసైటీ ఎందుకు అప్పచెప్పింది గవర్నమెంట్ అనేది? వీళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? వాళ్ళు చేసేవాళ్ళు లేరా? ఎన్నో ఉన్నారు కదా, మిగతా వాళ్ళకు కూడా అప్పచెప్పాలి కదా. ఘోరమైన పరిస్థితి ఇది. మార్కెట్ ఓపెన్ అయింది కానీ 10 రోజులు బట్టి బార్దాన్ కోసం వస్తాను. ఇప్పటి వరకు ఒక్క బార్దాన్ వచ్చింది లేదు, పోయింది లేదు. రోజు వస్తాను పోతాను. దీనికి రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు లేరు. సమాధానం కూడా ఎవరు ఏం చెప్తట్లేదు. వస్తుంది అంటారు కానీ ఇప్పటి వరకు ఒక్క బార్దాన్ వచ్చింది లేదు. కానీ ఎండలో రోజు వచ్చి ఉండిపోతాను కానీ ఇప్పటి వరకు ఒక సంచి ఇచ్చింది లేదు, ముందు ఇచ్చింది లేదు. నాగేశ్వరరావు, మాది హుసేన్పల్లి. ఇప్పుడు వారం 10 రోజుల కాడ నుంచి బార్దాను వస్తుంది పోతుంది అంటారు. బార్దాను వచ్చిందా అంటే కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. ఏది అడిగినా కానీ చెప్పడం లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుంటున్నది. ఎర్రటి ఎండ నీడ అనకుండా వచ్చి ఇక్కడ గోదాల కాడ బంధువులు తీసుకుని పోవుడు. ఆ బాధ ఎవరితో చెప్పుకున్నా ఎవరు అర్థం చేసుకుంటున్నారు. వస్తానే పోతానే అంటారు. ఇంతవరకు వచ్చుడు లేదు, సచ్చుడు లేదు. మా బాధలు ఎవరితో చెప్పుకున్నా అది ఒక 15 రోజులే తింటానని. పేరు? నా పేరు నల్లెల్ల యాదగిరి. నేను రోజు వస్తానా పోతానా, ఆ మోన్ అడుగుతానా, ఈయన అడుగుతానా. ఎందుకు వస్తాను ఇంకా నన్ను బార్దాన్ కావాలి అని అంటే మాకే తెలియదే. వాళ్ళు వచ్చినప్పుడే మేము మీకు ఇచ్చుడవుతుంది, మీరు చూసుకుంటుండే అంటాను. అంతే వచ్చుడు పోవు.